నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. ఒక దేశంలో కొత్త ప్రభుత్వం ఫామ్ అవుతుంది అంటే మార్పులు చేర్పులు అనేవి సహజంగానే ఉంటాయి. కానీ అమెరికాలో మాత్రం అంతకు మించే జరుగుతున్నాయి. దేశానికి రక్షణగా ఉండే సైనికులు సైతం ట్రంప్ రాకతో రాజీనామాలు చేస్తున్నారు. అలా అని వీళ్ళంతా ట్రంప్ గురించి తెలియని వాళ్ళ అంటే అది మాత్రం లేదు. ట్రంప్ ఎంత ఫేమస్సో ఆయన టెంపర్ కూడా అంతే ఫేమస్. అందులోనూ అగ్రరాజ్యం మిలిటరీకి గతంలోనే ట్రంప్తో అనుభవం ఉంది. గత ట్రంప్ పాలనలో తీసుకున్న నిర్ణయాల విషయంలో పెంటగాన్ అధికారులు ట్రంప్ను విమర్శించారు కూడా. అయితే అదే ఇప్పుడు ట్రంప్ను మరింతగా రెచ్చగొట్టింది. అలా గెలిచారో లేదో, ఇలా ఎవరెవరు తన మాట వినలేదో వాళ్లే టార్గెట్గా ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఏకంగా చట్టాలను మార్చి వారి పని పట్టడానికి సిద్ధమైపోతున్నారు. ఏకపక్షంగా నియామకాలు చేసే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పెంటగాన్ ఏం తక్కువ తినలేదు. ట్రంప్ని ఎలా నియంత్రించాలనే పనిలో పెంటగాన్ ముందు నుండే వ్యూహాలు రచించుకుంటోంది. నిజానికి ట్రంప్ తీసుకునే ఇలాంటి నిర్ణయాలపై పెంటగాన్ నుండి వ్యతిరేకత వస్తోంది. అందుకే ట్రంప్ తన అనుకూలమైన వారిని తీసుకోవడం కోసం పెంటగాన్ ఉన్నత అధికారుల్లో మార్పులు చేస్తారు అని అంటున్నారు. తనకు ఇష్టం వచ్చినట్లు పాలన చేయడానికి సిద్ధపడిన ట్రంప్ ఇప్పుడు కేబినెట్ నియామకాలలో కూడా తన స్టాంపు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సెనెట్ సమ్మతి లేకుండానే తనకు అనుకూలంగా ఉండే అధికారుల్ని నియమించుకునే హక్కు ఇవ్వాలని రిపబ్లికన్ చట్టసభ్యుల్ని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను కూడా మార్చాలి అని ట్రంప్ మొండి పట్టుదలతో ఉన్నారు. అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేబినెట్, జ్యుడిషియల్ పోస్టులకు ఎవరినైనా అధ్యక్షుడు నామినేట్ చేస్తే దానికి సెనెట్ అనుమతి పొందడం తప్పనిసరి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్షుడికి ఈ సెనెట్ ఓటింగ్ను కాదనే అధికారం కూడా ఉంటుంది. ట్రంప్ కూడా ఈ అధికారాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సో దీని ద్వారా తన పాలనలో డెమోక్రట్లు జోక్యం చేసుకోకుండా ఏకపక్షంగా పాలించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనే ఆందోళనలు పెరిగాయి. ట్రంప్ 2.0 టార్గెట్ లిస్ట్ లో తాను గతంలో విమర్శించిన మాజీ యుఎస్ జనరల్స్, డిఫెన్స్ సెక్రటరీలు ఉన్నారు. వీళ్లలో కొందరు ట్రంప్ని ఫ్యాసిస్ట్ అని పిలవగా, ఇంకొందరు ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడు అంటూ కూడా ప్రకటించారు. అప్పట్లో వీళ్లపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ తన మాజీ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ మార్క్ మిల్లీని దేశద్రోహ నేరం కింద ఉరి తీయాలి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ లిస్ట్ లో కొందరు నల్లజాతికి చెందిన ఉన్నత అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాబోయే ట్రంప్ పాలనలో అమెరికా వ్యాప్తంగా కల్చరల్ వార్ కూడా జరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్లుగానే ప్రస్తుత జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ ఎయిర్ ఫోర్స్ జనరల్ చార్లెస్ క్యూ బ్రౌన్ ని తొలగించే అవకాశం ఉంది. నిజానికి బ్రౌన్ అమెరికా వ్యాప్తంగా ఉన్నతంగా గౌరవించబడిన మాజీ ఫైటర్ పైలట్. రాజకీయాలకు దూరంగా ఉండే కమిటెడ్ సైనిక కమాండర్ గా ఆయనకు ఒక మంచి పేరుంది. నల్ల జాతీయుడైన బ్రౌన్ అమెరికాలో అత్యంత ఉన్నత స్థాయి 4 స్టార్ జనరల్. మే 2020లో మినియాపోలిస్లో ఒక వైట్ పోలీస్ ఆఫీసర్ బ్లాక్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ను హత్య చేసి తర్వాత అమెరికా వ్యాప్తంగా జాతి వివక్షపై వచ్చిన విమర్శలకు బ్రౌన్ సంచలన సమాధానం ఇచ్చారు. మిలిటరీ ర్యాంక్లలో వివక్ష గురించి ఒక వీడియో మెసేజ్ను విడుదల కూడా చేశారు. యుఎస్ మిలిటరీలో అన్ని జాతులు సమానంగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటూ పేర్కొన్నారు. అయినప్పటికీ బ్రౌన్ను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ట్రంప్కు కాబోయే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా బ్రౌన్ని వ్యతిరేకించారు. గతేడాది యుఎస్ మిలిటరీ అధికారిగా బ్రౌన్ను ఎన్నుకునే క్రమంలో నాడు సెనేటర్గా ఉన్న జేడీ వాన్స్ వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒక విధంగా పెంటగాన్లో ట్రంప్ ఆదేశాలను ప్రతిఘటించే అధికారుల్లో బ్రౌన్ కూడా ఉంటారు అని గతంలోనే జేడీ వాన్స్ చెప్పారు కూడా. ఈ క్రమంలో ప్రభుత్వంలోని వ్యక్తులు విధేయత చూపకపోతే వారిని తొలగించాలని, ప్రెసిడెంట్ ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారో దానికి అనుకూలంగా ఉండే అధికారులే ఆ స్థానాల్లో ఉండాలని వాన్స్ ఎన్నికల ముందే స్పష్టం చేశారు. ఏది ఏమైనా కూడా ట్రంప్ సైనిక కార్యకలాపాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా పెంటగాన్లో అధికారులంతా నమ్ముతున్నారు. సరిహద్దుల్లో కస్టమ్స్ సరిహద్దు రక్షణకు సహాయంగా అదనపు యాక్టివ్ డ్యూటీ దళాలను పంపే అవకాశం ఉంది అంటూ పేర్కొన్నారు. అది కాకుండా యాక్టివ్ డ్యూటీ,
నేషనల్ గార్డ్, రిజర్వర్లతో సహా సరిహద్దు వద్ద ఇప్పటికే వేలాది మంది బలగాలు ఉన్నాయి. అయితే జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో గతేడాది 1500 యాక్టివ్ డ్యూటీ ఫోర్స్లను అక్కడకు పంపించారు. ఇప్పుడు ట్రంప్ దానికంటే అధికంగా దళాలను అక్కడ మోహరింపజేస్తారని, ముఖ్యంగా అక్రమ వలసలను నిరోధించడానికి భారీగా సైన్యాన్ని వాడబోతున్నారని అంటున్నారు. రాష్ట్రాలకు సరిపడా మ్యాన్ పవర్ లేదని, హెలికాప్టర్లు, ట్రక్లు, కాంబాట్ సామర్థ్యాలు లేనివని ఇప్పటికే ట్రంప్ చెప్పారు కూడా. అయితే యాక్టివ్ డ్యూటీ బలగాలను అమెరికా వీధుల్లోకి పంపే నిర్ణయాన్ని మాత్రం పెంటగాన్ తేలికగా తీసుకోలేమంటూ తేల్చి చెబుతోంది. ఇది దేశంలో అంతర్గత కలహాలను విపరీతంగా పెంచుతుందని విమర్శిస్తోంది. సరిహద్దు మిషన్ కోసం వేల మంది సైనికుల్ని అక్కడికి పంపితే ఇది విదేశీ బెదిరింపులను ఎదుర్కోవడానికి సైన్యం సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. రాబోయే ట్రంప్ పాలన తమకు చేటు చేయబోతుందని ఊహించిన పెంటగాన్ ఉన్నతాధికారులు కొందరు ఇప్పటికే దాన్ని నివారించే చర్యలు చేపట్టినట్లుగా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని పాలసీ మార్పులను కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ షెడ్యూల్ Fని జారీ చేస్తే పెంటగాన్, ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఆ వర్గంలోకి ఏ ఉద్యోగుల్ని తరలించాలో జాబితాలను రూపొందించే పనిలో ఉన్నాయి. అందులో వీలైనంత తక్కువ మంది ఉద్యోగులు వచ్చేలా ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఫెడరల్ ఉద్యోగుల్ని రక్షించే గార్డ్ రైళ్లను బలోపేతం చేయడానికి ఈ ఏడాది ఏప్రిల్లో ఆఫీస్ ఆఫ్ పర్సనల్ అండ్ మేనేజ్మెంట్ ఒక నియామకాన్ని కూడా జారీ చేసింది. ఇక ఈ క్రమంలోనే మిలిటరీని రాజకీయంగా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని కూడా యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ పదే పదే హెచ్చరించారు. అలాగే యుఎస్ మిలిటరీ చట్టబద్ధమైన ఆదేశాలను మాత్రమే పాటిస్తుందని కూడా ఆస్టిన్ అన్నారు. ఇక ఈ మాటలు స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ రాబోయే పాలనను ఉద్దేశించి వచ్చాయి అనే టాక్ ఉంది. ఎవరేమనుకున్నా అనుకున్నదే చేసే ట్రంప్ పెంటగాన్ అంశంలో కాంప్రమైజ్ కాడు అని అర్థమవుతోంది.